Hi students, welcome to Gauri Smart channel. So thank you very much. Extra study level members లో సిప్ ప్రోగ్రాంలో ఏంటంటే మనకి 30 మంది జాయిన్ అయ్యారు. ఇంకా చాలా మందికి అయితే అవకాశం ఉంది. సో 16వ తేదీ అంటే 16వ తేదీ నుండి స్టార్ట్ చేస్తాను. ఎగ్జామ్ అయినంత వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. వండర్ఫుల్ ప్రోగ్రామ్ అట. ఇంకా నేను బిట్స్ కూడా ఏంటంటే ఒక 400 బిట్స్ రాశాను. 1000 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఆ 1000 బిట్స్ కూడా అందులో 400 రాసిన ఇంకా 600 రాస్తున్నాను. సో అన్నీ కూడా డిఫరెంట్గా రాస్తున్నాను అనమాట. సో మంచి లాజికల్ బిట్స్ అనమాట. ఇది 5 days జూమ్ క్లాస్లో ఉంటుంది. అది మీకు 21st నుండి స్టార్ట్ చేయబోతున్నాను. 5 days జూమ్ క్లాస్. అదేవిధంగా టాప్ 10 మోడల్స్ ఏవైతే చెప్పానో అది లాస్ట్ 5 days అంటే 26, 27, 28, 29, 30. సో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో అవి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా పెయిడ్ మాట. సో బట్ ఏదైనా సరే ఇదంతా కూడా మీకు కాన్సెప్ట్ మోడల్స్ అన్నీ కూడా మీకు ఫ్రీ. సో ఈజీ మాట. ఇంకా మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఒకటి సర్కిల్స్, ఇంకోటి ఏంటంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఈ 2 కాన్సెప్ట్స్ అయిపోతే మనకి మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు ఏపీ పాలిసెట్కి కంప్లీట్ చేసినట్టే. ఇంకా ఈ 2 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ టాప్ 15. సో టాప్ 10 కాదండి, టాప్ 15 ఇస్తాను మీకోసం. వాల్యూ అనేది ఎక్కువ ఇస్తాను అనమాట. ఓకే. టాంజెంట్స్ అండ్ సెకండ్స్ టు ఏ సర్కిల్. వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు. సర్కిల్, వాట్ ఈజ్ మీన్ బై సర్కిల్? వృత్తం అంటే ఏమిటి? వృత్తం అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. మీకు ఇక్కడ బోర్డు మీద ఒక పాయింట్ కనిపిస్తుంది. మీకు బోర్డు మీద ఒక పాయింట్ కనిపిస్తుంది, అంటే బిందువు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ నుండి సమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇంకొక పాయింట్ నేను తీసుకున్నాను. ఈ డైరెక్షన్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. సేమ్ డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ డైరెక్షన్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ డైరెక్షన్ సేమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఈ డైరెక్షన్ ఇంకా ఈ డైరెక్షన్ ఇంకా ఈ డైరెక్షన్ ఇలా నేను మొత్తం చాలా పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి. ఇలా సేమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి. నౌ ఐ విల్ గెట్ సర్కిల్. నాకు అప్పుడు ఒక వృత్తం వస్తుంది. ఏం చేశాను నేను? ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్లో చాలా పాయింట్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం సర్కిల్ డెఫినేషన్ చెప్పొచ్చు అన్నమాట. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ ప్లేన్, the set of all points which are in a plane and which are from the fixed point is called circle. The set of points which are in a plane and also from the fixed point is called circle. ఇంకోలా చెప్పచ్చు. in a plane, first in a plane పెట్టి in a plane the set of all points which are from the fixed point is called circle. తెలుగు మీడియం. ఒక తలంలోని ఒక స్థిర బిందువు నుండి చలించే బిందువుల సమూహాన్ని వృత్తము అంటారు. ఒక తలంలోని ఒక స్థిర బిందువు నుండి చలించే స్థిర బిందువు దూరంలో ఉన్న బిందువుల సమితిని, బిందువుల సమూహాన్ని వృత్తము అంటారు. ఒక తలంలోని స్థిర బిందువు నుండి చలించే బిందువుల సమితిని, బిందువుల సమూహాన్ని వృత్తము అంటారు. ద ఫిక్స్డ్ పాయింట్ వాట్ వీఆర్ టేకింగ్ దట్ ఈస్ కాల్డ్ సెంటర్. ఆఫ్ ది సర్కిల్. ద ఫిక్స్డ్ డిస్టెన్స్ వాట్ వీఆర్ టేకింగ్ దట్ ఈస్ కాల్డ్ రేడియస్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఏదైతే స్థిర బిందువు అంటున్నామో ఆ స్థిర బిందువుని మనం వృత్త కేంద్రం అంటాం. ఏదైతే స్థిర దూరం అన్నామో, స్థిర దూరంలో చలించి అన్నాం కదా, స్థిర దూరం, ఆ స్థిర దూరాన్ని వృత్త వ్యాసార్థం అంటాం. వృత్త కేంద్రాన్ని మనం ఓతో చూస్తాం. సెంటర్ ఈజ్ డినోటెడ్ విత్ ఓ. వృత్త వ్యాసార్థాన్ని మనం ఆర్తో సూచిస్తాం. రేడియస్ ఈజ్ డినోటెడ్ విత్ స్మాల్ ఆర్.
అయితే బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక వ్యాసార్థము, ఇదొక వ్యాసార్థము, ఇదొక వ్యాసార్థం. అలాగా వృత్తానికి అనంత వ్యాసార్థాలు ఉంటాయి, అనంత వ్యాసార్థాలు ఉంటాయి. ఏ సర్కిల్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేడియై బట్ యూనిక్ రేడి. ఒకే విలువ కలిగినది అనంతమైన వ్యాసార్థాలు ఉంటాయి. ఓకేనా, ఒకే విలువ కలిగినది అనంతమైన వ్యాసార్థాలు. యూనిక్ రేడి విచ్ ఇస్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ రేడి. ఓకే ఓకే ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి సర్కిల్ గీస్తాను. The joining of any 2 points on a circle is called chord. వృత్తం మీద ఏవైనా 2 బిందువులను కలిపిన రేఖాఖండాన్ని మనం వృత్తం యొక్క జ్యా అంటాం, వృత్త జ్యా అంటాం. The joining of any 2 points on a circle is called chord. జ్యా అంటాం, వృత్త జ్యా అంటాం. అలాంటి వృత్తజాలు వృత్తానికి అనంతం ఉంటాయి, అనేకం ఉంటాయి. The number of chords for a circle is infinite. బాగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా జాలే, ఇవన్నీ కూడా కార్డ్స్. ఈ కార్డ్స్ అన్నింటిలో కూడా మనకి ఏంటంటే ఒక కార్డ్ అనేది మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది. చూడండి బాగా, ఈ కార్డ్, ఏ కార్డ్ విచ్ ఈస్ పాసింగ్ టు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఏ జా అయితే వృత్త కేంద్రం గుండా పోతుందో ఆ జాని మనము వృత్తం యొక్క వ్యాసం అంటాము. ఏ జా అయితే వృత్త కేంద్రం గుండా పోతుందో ఆ జాని మనం వృత్త వ్యాసం అంటాము. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వృత్త వ్యాసాన్ని మనం డీతో సూచిస్తాం. ద డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈస్ డినోటెడ్ విత్ స్మాల్ డి. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వ్యాసం అనేది ఇదొక రేడియస్ అంటే వ్యాసార్థము, ఇదొక రేడియస్, ఇదొక వ్యాసార్థం, r+r రాయొచ్చు. వీ కెన్ రైట్ ద డయామీటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేడియస్ ప్లస్ రేడియస్. సో అప్పుడు ఏమవుద్ది, d ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. The diameter of a circle is twice of its radius. వృత్తం యొక్క వ్యాసం అనేది వ్యాసార్థానికి రెట్టింపు. ఇప్పుడు ఈ 2 అనేది ఇటు సైడ్ వస్తే ఏమవుద్ది, d/2. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. వృత్తం యొక్క వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది. The radius of this circle is half of its diameter. సో మనకి జనరల్గా బిట్స్ ఇలా వస్తుంది చూడండి, d/r ఈజ్ ఈక్వల్ టు 2/1 or r/d ఈజ్ ఈక్వల్ టు 1/2. The ratio of the diameter and radius is 2:1. The ratio of the radius and diameter is 1:2. వృత్త వ్యాసానికి మరియు వ్యాసార్థానికి గల నిష్పత్తి 2:1. వృత్త వ్యాసార్థానికి మరియు వ్యాసానికి గల నిష్పత్తి 1:2. ఓకే, నెక్స్ట్. సో సర్కిల్ యొక్క కొంత కాన్సెప్ట్ అయితే మీకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ప్రతి వృత్తానికి కూడా మనకి దాని యొక్క పరిధి ఉంటుంది. వృత్త పరిధి లేదంటే వృత్తం యొక్క చుట్టుకొలత. We can say in English circumference of the circle. ఏంటి circumference of the circle? The length of this circle is called circumference. సో వృత్తం యొక్క చుట్టూ ఉండే కొలతను చుట్టుకొలత అంటారు, లేదంటే వృత్త పరిధి అంటారు. సో ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఇదంతా కూడా ఏంటి మనకి వృత్త పరిధి. సో circumference of the circle. So it is denoted with C. So circumference of the circle is denoted with C. మరి ఇది ఎలా వస్తుంది సార్? ప్రతి వృత్తం యొక్క దీన్ని ఒక తాడుతో మనం కొలిచి
డయామీటర్ మనకు తెలుసు కనుక డయామీటర్తో డివైడ్ చేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఏంటి? సర్కంఫరెన్స్ని డయామీటర్తో మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఒక కాన్స్టెంట్. దట్ ఈస్ కాల్డ్ పై. పై వాల్యూ ఈస్ 3.1416. పై వాల్యూ ఈస్ 3.1416. For our convenience, we are writing 22/7 because if you divide 22/7, you will get 3.1416 similar answer. That's what. సో పై విలువను మనం 3.1416తో సూచిస్తాము. అయితే పై విలువను ఒక్కోసారి మనం 22/7గా రాస్తాం మన కన్వీనియన్స్ కోసం, లెక్కలు చేయడం కోసం. ఎందుకంటే 22ని 7తో భాగిస్తే మనకి అదే విలువ వస్తుంది కనుక. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? 3.1416. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పై. 3.1412, 3.1214, 3.1216 ఇలా ఇస్తాడు. 3 పాయింట్ అన్నింటిలో కామన్ ఉంటుంది. అప్పుడు మనకి ఏది పెట్టాలో తెలియదు. అప్పుడు మనం చిన్న లాజిక్ అండ్ మ్యాజిక్ వాడాలి. సో మన అనాలిసిస్ వాడాలి. ఏంటంటే, సో అందరూ కూడా ఇలా చెప్పండి, ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్. ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్. సో అయిపోయింది 3.1416. చూడండి, ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్. ఎస్ అనే దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్. కామా, ఇక్కడ పులి స్టాప్. ఐ 1, హ్యావ్ 1 2 3 4 4, ఏ 1, నెంబర్ NAMBER 6. ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్. ఎస్ నాకు ఒక నెంబర్ ఉంది. సో 3.1416 దట్ ఈస్ మై నెంబర్ అని అనుకోవడమే. ఓకే, C/D = పై. ఇలా మీరు ఎన్ని సర్కిల్స్ చేసినా సరే కాన్స్టెంట్ వస్తుంది. అంటే సర్కంఫరెన్స్ని డయామీటర్తో డివైడ్ చేస్తే మీకు కాన్స్టెంట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పై. సో D డివైడ్ చేస్తున్నట్టు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. C = πD. దిస్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. వృత్త పరిధి. అయితే D అంటే మనకేం తెలుసు? 2R. అందులో వేసేద్దాం. అప్పుడు ఏమవుద్ది? C = 2πr. ఏంటి? 2πr. మరి ఏరియా ఆఫ్ ది సర్కిల్ కూడా తెలియాలి కదా. ఏరియా ఆఫ్ ది సర్కిల్ కూడా మనకు తెలుసు, చిన్నప్పుడు నేను నేర్చుకున్నాం, πr². సో ప్రూఫ్స్ అవసరం లేదు, ప్రూఫ్స్ టైం వేస్ట్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈస్ πr². సో ఇదంతా బాగానే ఉంది. సో సర్కిల్ గురించి మొత్తం అంతా నేర్చుకున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఆర్క్. చాలా చిన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో ఆర్క్ గురించి నేర్చుకుంటే ఆర్క్ సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత సీకెంట్, టాంజెంట్ ప్రాపర్టీస్ అయిపోయాయి. ఓకే, some part of the circle is called arc of the circle. వృత్త పరిధిలోని కొంత భాగాన్ని వృత్త ఛాపం అంటాము. చూడండి, నేను ఇప్పుడు ఇది వృత్తం, ఇదే తీసుకున్నాను, ఈ పార్ట్ తీసుకున్నాను. సో ఈ పార్ట్ ఏంటి? మనకి చాపము. ఆ పార్ట్ ఏంటన్నా? చాపం అన్నమాట, అంటే ఆర్క్. సో సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. వృత్త పరిధిలోని కొంత భాగాన్ని వృత్తం యొక్క చాపము అంటాము. సో వృత్తానికి ఏంటంటే మనకి 2 చాపలు ఉంటాయి. అల్ప వృత్త చాపము, అధిక వృత్త చాపము. మైనర్ ఆర్క్ అండ్ మేజర్ ఆర్క్. అంటే ఎలా చెప్తా అంటే చాలా ఈజీ మాట. సో వృత్త పరిధిలోని సగం కంటే తక్కువ ఉందనుకోండి, దాన్ని అల్ప వృత్త చాపం అంటాము. వృత్త పరిధి సగము కన్నా ఎక్కువ ఉంటుంది అనుకోండి, అది అధిక వృత్త చాపము. An arc which is less than the half of the circumference of the circle is called minor arc. An arc which is more than the half of the circumference of the circle, that is called major arc. అయితే ఇక్కడ మనకి చాపాల్లోని 2 మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, మీకు కనిపిస్తుంది, చందమామలా కనిపిస్తుంది. అదేంటి? మైనర్ ఆర్క్. ఏంటది? మైనర్ ఆర్క్. ఇదేంటి? మేజర్ ఆర్క్. ఇప్పుడు ఏదైతే నేను మైనర్ ఆర్క్ తీసుకున్నానో ఆ మైనర్ ఆర్క్లో ఒక యాంగిల్ కానీ తీసుకున్నానంటే, చూడండి, ఇలా యాంగిల్ తీసుకున్నాను. అప్పుడు మైనర్ ఆర్క్లో యాంగిల్ ఏమొస్తుంది? అబ్ట్యూజ్ యాంగిల్.
అబ్ట్యూజ్ యాంగిల్. మైనర్ ఆర్క్లో మనకి యాంగిల్ వస్తుంది అబ్ట్యూజ్ యాంగిల్, అంటే మోర్ దాన్ 90 degrees. గుర్తుపెట్టుకోండి. నేను తీసుకుంది ఏంటి, అల్పవృత్త చాపము. ఈ అల్పవృత్త చాపంలోని మనకి కోణం ఎంత వస్తుంది, అధిక కోణం వస్తుంది. ఏమొస్తుంది, అధిక కోణం. ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ తీసుకుంటాను. సో ఇదేంటి మనకి మేజర్ ఆర్క్. ఏంటిది, మేజర్ ఆర్క్. ఇప్పుడు ఈ మేజర్ ఆర్క్లో నేను కోణం తీసుకున్నాను అనుకోండి. The angle in major arc is acute angle. The angle in major arc is acute angle. అధిక వృత్త చాపంలోని కోణం ఎంత మనకి, అల్పకోణము. ఏంటి, అల్పకోణము. దీనే మనం ఈ సీక్వెన్స్ యూజ్ చేసి కూడా అనొచ్చు, చెప్తాను అది కూడా. సో మనకి ఆర్క్స్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే, a line which is dividing the circle at two different points is called secant of the circle. A line which is dividing the circle into two different points. A line which is intersecting the circle at two different points is called secant of the circle. Is called secant of the circle. వృత్తాన్ని ఏదైనా ఒక రేఖ రెండు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను ఆ వృత్తానికి ఛేదన రేఖ అంటారు. వృత్తాన్ని ఏదైనా ఒక రేఖ రెండు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను ఆ వృత్తానికి ఛేదన రేఖ అంటారు. ఓకే, సో ఇలాంటి ఛేదన రేఖ ఏం చేస్తారంటే వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. లేదంటే ఈ కార్డ్ ఆఫ్ దిస్ సర్కిల్ మనం నేర్చుకున్నాం కదా, జా అనేది వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా తీసుకున్నప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు మనం, ఇలా ఒకటి రాయొచ్చు, ఇలా ఒకటి రాయొచ్చు. అంటే ఏంటి, ఇది అధిక వృత్త ఖండము, ఇది అల్పవృత్త ఖండము. అధిక వృత్త ఖండము, అల్పవృత్త ఖండము. మరి అధిక వృత్త ఖండాన్ని అల్పవృత్త ఖండాన్ని ఎలా చెప్తాం? దిస్ ఇస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్, దిస్ ఇస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. సో వీ కెన్ సే సెగ్మెంట్స్. హౌ కెన్ వీ సే? లెట్ us see. The chord of this the diameter divides the circle into two equal parts. The diameter divides the circle into two equal parts. Each equal part is called semicircle. Each equal part is called semicircle. వృత్త వ్యాసం అనేది వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది, రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. వృత్త వ్యాసం అనేది వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ప్రతి సమాన భాగాన్ని మనం వృత్త యొక్క అర్ధవృత్తం అంటారు. అర్ధవృత్తం అంటారు. ఓకేనా? నెక్స్ట్, ప్రతి chord, every chord divides the circle into two segments. Every chord divides the two parts. Each part is called segment. Each part is called segment. Every chord of the circle divides the circle into two parts. Each part is called segment of the circle. వృత్త ప్రతి జా అనేది వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. ప్రతి భాగాన్ని మనం ఆ వృత్తం యొక్క ఖండం అంటాం, వృత్త ఖండాలు అంటాం. వాటిని ఏమంటాం మనం? వృత్త ఖండాలు అంటాం. ఇప్పుడు మనం తీసుకున్న వృత్త ఖండం అనేది అర్ధవృత్తం కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అధిక వృత్త ఖండం అంటారు. మనం తీసుకున్న వృత్తఖండం అనేది అర్ధవృత్తం కన్నా తక్కువ ఉంటే దాన్ని అల్పవృత్త ఖండం అంటారు. ద సెగ్మెంట్ విచ్ ఈస్ మోర్ దాన్ ది సెమీ సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్. ద సెగ్మెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ద సెగ్మెంట్ విచ్ ఈస్ మోర్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్. ద సెగ్మెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ఓకే, సో అంటే వృత్తాన్ని అర్ధవృత్తం కన్నా ఎక్కువ ఉన్న ఖండాన్ని అంటాం అధిక వృత్త ఖండం అంటాం. అర్ధవృత్తం కన్నా తక్కువ ఉన్న ఖండాన్ని అంటాం అల్పవృత్త ఖండము అంటాము. ఓకేనా? సో మీకు ఈ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ పెట్టచ్చు అనమాట. అధిక వృత్త ఖండంలోని కోణము అల్పకోణము, అల్పవృత్త ఖండంలోని కోణము అధిక కోణము. The angle in the major segment is acute angle. The angle in the minor segment is called obtuse angle. The angle in the major segment is called acute angle. The angle in the minor segment is called obtuse angle. ఏంటి? obtuse angle. సో ఈ విధంగా మనం సర్కిల్, ఆర్క్ అండ్ సెగ్మెంట్, వృత్తము, చాపము, ఛేదన రేఖ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇంకా ఇందులోని కొన్ని ఉంటాయి, చెప్తాను. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్. For example,
ఇది ఒక కార్డ్ తీసుకున్నాను, ఇది ఒక కార్డ్ తీసుకున్నాను. ఈ రెండు ఈక్వల్ అన్నమాట. ఈ రెండు కూడా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఓకేనా? ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. చాలా ఇంపార్టెంట్. If two chords are making equal angles at the center, then the two chords are equal. If two chords are making angles at the center are equal, then the two chords are equal. సమాన జాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి. సమాన జాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి. ఏవైనా రెండు జాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి. ఆ రెండు జాలు సమానాలు. సో నెక్స్ట్ మనం టాంజెంట్కి వెళ్ళిపోతాం. Okay. Tangent. A line which is touching the circle at one point is called tangent of the circle. A line which is intersecting the circle at one point is called tangent of the circle. A line which is passing through one point on a circle is called tangent. So three definitions చెప్పచ్చు. A line which is touching the circle at one point is called tangent of the circle. A line which is intersecting the circle at one point is called tangent. A line which is passing through one point on a circle is called tangent. వృత్తం మీద ఒక బిందువు ద్వారా పోయే రేఖను మనం స్పర్శరేఖ అంటాము. వృత్తాన్ని ఏదైనా ఒక రేఖ ఒక బిందువు వద్ద ఖండిస్తే దాన్ని మనం స్పర్శరేఖ అంటాము. లేదంటే వృత్తాన్ని తాగుతూ పోయే రేఖను మనం స్పర్శరేఖ అంటాము. సో ఏదైనా సరే స్పర్శరేఖ. నెక్స్ట్ ధర్మాలు, స్పర్శరేఖ ధర్మాలు. ఇది అయిపోతే ఈ కాన్సెప్ట్ అయిపోయినట్టే. సో చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? ఇందులో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా మనకి నేర్చుకుందాం. The radius of the circle and the tangent are perpendicular to each other at the point of the contact. చాలా ఇంపార్టెంట్. The radius of the circle and tangent are perpendicular to each other at point of the contact. The radius of the circle and tangent of the circle are perpendicular to each other at point of the contact. వృత్త వ్యాసార్థం మరియు వృత్తం యొక్క స్పర్శరేఖ మరియు వ్యాసార్థం ఇద్దరు కూడా ఎలాగుంటారు? లంబంగా ఉంటారు. ఎక్కడ? స్పర్శ బిందువు వద్ద వృత్త స్పర్శరేఖ మరియు వృత్తం యొక్క వ్యాసార్థము అనేది ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. స్పర్శ బిందువు వద్ద వృత్త వ్యాసార్థం మరియు వృత్తం యొక్క స్పర్శరేఖ ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. నెక్స్ట్, మీకు ఒక బిందువు ఇచ్చాను, ఆ బిందువు వృత్తం లోపల ఉంది. ఇంకొక బిందువు ఇచ్చాను, అది వృత్తం మీద ఉంది. ఇంకో బిందువు ఇచ్చాను, అది వృత్తానికి బయటన ఉంది. 3 possibilities are there. If I give one point and one circle to you, you will have 3 chances. Either it will be inside, or it will be on the circle, or it will be outside. మీకు కనుక ఒక వృత్తాన్ని ఒక బిందువుని ఇచ్చాను అనుకోండి, మీకు 3 కేసెస్ వస్తాయి. ఏంటి? అయితే మీరు ఆ బిందువుని వృత్తంలో పెట్టగలరు, లేదంటే వృత్తం మీద పెట్టగలరు, లేదంటే వృత్తానికి బయటన పెట్టగలరు. ఓకేనా? నౌ టెల్ మీ ద నెంబర్ ఆఫ్ ది టాంజెంట్స్ ఇన్ దిస్ 3 కేసెస్. ఈ 3 సందర్భాల్లోని మనకి స్పర్శరేఖల సంఖ్యలు చెప్పండి. ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఇన్సైడ్ ద సర్కిల్, నో టాంజెంట్స్. బిందువు కనుక లోపల ఉంటే, వృత్తం లోపల ఉంటే దానికి స్పర్శరేఖలు గీయలేము. వృత్తం మీద ఉంటే, ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఆన్ ద సర్కిల్, దెన్ వీ కెన్ డ్రా వన్ టాంజెంట్. వృత్తం మీద ఉంటే మనం స్పర్శరేఖను ఒకటి గీయగలము. వృత్తానికి బయట ఉంటే బిందువు అనేది మనం 2 స్పర్శరేఖలను గీయగలము. If the point is outside the circle, then we can draw the 2 tangents. So 0, 1, 2. Okay, 0, 1, 2. Next,
బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసిన 2 స్పర్శరేఖల పొడవులు సమానము. అది ఇంకో ఇంపార్టెంట్ ధర్మం అన్నమాట. బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసిన 2 స్పర్శరేఖల పొడవులు సమానము. The length of the tangents which are drawn from exterior point to circle are equal. The length of the tangents which are drawn from exterior point to circle are equal. మరి length of the tangent ఎలా ఫైండ్ చేస్తాం? Let us see. This is radius, this is the distance, this is the length. సో ఇది మనకి ఇక్కడ 90 degrees అని నేర్చుకున్నాం, ఇప్పుడే నేర్చుకున్నాం. అప్పుడు ఏమవుద్ది? ఇది హైపోటెనస్ అవుద్ది. సో d² = r² + l². మనకి l కావాలి కనుక l² = d² - r². సో l = √d² - r². సో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈస్ √d² - r². స్పర్శరేఖ పొడవు అనేది l = √d² - r². ఎందుకంటే ఇది లంబకోణం కనుక ఇది వ్యాసార్థం అవుతుంది, ఇది దూరం అవుతుంది, ఇదేంచి పొడవు అవుతుంది, స్పర్శరేఖ పొడవు అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి పొడవు అన్నమాట. సో ఆ స్పర్శరేఖ పొడవు ఎలా వస్తుంది? l = √d² - r². l = √d² - r². ఈ సూత్రం ఆధారంగా మనం స్పర్శరేఖ పొడవును కనుక్కోగలం. లేదంటే కేంద్రం నుండి బాహ్య బిందువు ఎంత దూరంలో ఉందో కనుక్కోగలము, లేదంటే వృత్తం యొక్క వ్యాసార్థం కూడా కనుక్కోగలం అన్నమాట. ఇంకా సో ఈ 2 లంబంగా ఉంటాయి, స్పర్శరేఖ పొడవులు సమానం, స్పర్శరేఖ పొడవు. ఇంకా మనకేంటంటే ఇందులో 2 ఫార్ములాస్ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే మనకి ఈ ఖండాలు ఏర్పడుతుంది కదా, సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అడుగుతారు. సో ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ కావాలంటే ఇదేంటి మనకి area of the segment is nothing but చూడండి, ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. ఓకే, మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ఉంది. సో ఈ సెగ్మెంట్ ఏరియా కావాలి మీకు. ఈ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుండి ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. అంటే ఇదేంటి మనకి సెక్టార్, ఈ సెక్టార్ నుండి ఈ ట్రయాంగిల్ ఏరియా తీయాలన్నమాట. అంటే ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. వృత్త ఖండం యొక్క వైశాల్యం అనేది సెక్టార్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం. సెక్టార్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం. అక్కడ వచ్చిన త్రిభుజ వైశాల్యం బట్టి మనం చూడాలి. సెక్టార్ వైశాల్యం ఏంటి మనకి? x/360 × πr². త్రిభుజ వైశాల్యం ఏంటి? ½ × బేస్ × హైట్, ½ × బేస్ × హైట్. సో ఈ విధంగా మనం వృత్తం యొక్క ఖండం యొక్క వైశాల్యం కట్టచ్చు. వీ కెన్ ఫైండ్ ద సెగ్మెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. సో ఇది ఫ్రెండ్స్ టాంజెంట్స్ అండ్ సెకండ్స్ టు ఏ సర్కిల్. సో కాన్సెప్ట్ ఫర్ పాలిసెట్. సో దీనికి సంబంధించిన టాప్ 15 మోడల్స్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. ఇంకా మనకి ఒకే ఒక లెసన్ కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఆ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ కూడా ఆ 2 కలిసి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో మనం సో రేపటి క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.